కరీంనగర్లో తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ కార్యకర్తలు 3 రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ మేయర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సిద్ధాంతాలతో ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీకి ప్రజలు మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమిత్ షా గారి నాయకత్వం, నితిన్ నబీ గారి నాయకత్వం, సంజయ్ నాయకత్వం. జై జై మాతా. ఈ రోజు భారతదేశంలో ఏదైతే తమిళనాడులో స్టాలిన్ గారు కావచ్చు, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు కావచ్చు, వీరిద్దరు ఏదైతే మహిళా బిల్లుకు వ్యతిరేకంగా మరి వ్యవహరించిండ్రో, అదేవిధంగా డిలిమిటేషన్ వ్యతిరేకంగా వ్యవహరించారో వాళ్ళకు తగిన రీతిలో గురపాఠం చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు, మహిళా సోదరి మనందరూ కలిసి. ఎందుకంటే ఎక్కడైతే అభివృద్ధిని అడ్డుకుంటారో, ఎవరైతే ప్రజలకు వచ్చే కార్యక్రమాలను అడ్డుకొని వారి స్వార్థ లాభం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తారో, ఒక ముఖ్యమంత్రులుగా వారిద్దరు వ్యవహరించిన తీరును ఈ రోజు అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో స్టాలిన్ గారికి, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి అదే గతి పట్టడం జరిగింది. తప్పకుండా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి నేతృత్వంలో మరి అక్కడ ఒక గొప్ప కార్యక్రమం తీసుకొని పెద్దలు అమిత్ షా గారు కావచ్చు, అందరూ కూడా వెస్ట్ బెంగాల్లో ఏదైతే బంగ్లాదేశ్ చొరబాటుదారులు అడ్డుకోవడంతో పాటు, ఏదైతే రకరకాలుగా కూడా అక్కడ ఉన్నటువంటి గుండాగిరిని అంతం చేయడంతో పాటు, అక్కడ జరుగుతున్నటువంటి గత 15 సంవత్సరాలుగా జరుగుతున్న అరాచక పాలన అంతం చేయడంతో పాటు, ఈ రోజు మొదటిసారిగా 2 సీట్ల నుంచి 200 సీట్లకు తీసుకుపోయినటువంటి ఘనత, 2016లో 2 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఈ రోజు 2026లో 200 సీట్లకు చేర్చిందంటే అది ఒక నరేంద్ర మోడీ గారి వల్ల, నితిన్ నబీన్ గారి వల్ల, అమిత్ షా గారి వల్లనే మరి అక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి సాధించిన ఘన విజయంగా పేర్కొంటా ఉన్నాం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టే ప్రభుత్వాలు ఉంటాయో, ఆ ప్రభుత్వాలన్నింటినీ కూడా మరి ఇదే విధంగా ప్రజల చేత తిరస్కరింపబడడం ఖాయం. తెలంగాణలో కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయం. ఇక్కడ కూడా నేను చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కారణాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, లేకపోతే ఇతర కారణాలు చెప్పి రకరకాలుగా భారతదేశాన్ని విభజించే ప్రయత్నాలు చేసిండ్రు. భారతదేశంలో విద్వేషాలు లేకొట్టే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి మన దగ్గర కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా కూడా 2028లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు రామచంద్రరావు గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఇతర నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తప్పకుండా ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ప్రజాస్వామిక పాలన, అభివృద్ధి పాలన తప్పకుండా రావడం జరుగుతుంది. దానికి ఈ విజయాల నిదర్శనంగా మేము పేర్కొంటా ఉన్నాం. ఈరోజు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వెరగని రీతిలో పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారి అధికారం చేజిక్కోవడం జరుగుతుంది. 200 స్థానాల పై చిలుకు, నాకు తెలిసి 190 నుంచి ఇప్పుడు 200 స్థానాలు దాటుతున్నాయి. ఇది కార్యకర్తల విజయం. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మాకు ముందే చెప్పడం జరిగింది, పశ్చిమ బెంగాల్లో మనం ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి రాబోతున్నామని తెలియజేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నిదానంతో శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, శ్రీ నితిన్ నబీన్ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో ఇవాళ పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా అధికారం కైవసం చేసుకోవడం జరుగుతుంది. అలాగే అస్సాంలో 3వసారి హైట్రిక్ విజయంతో ఇవాళ గెలుచుకోవడం జరిగింది. పాండిచ్చేరిలో సుద్ధా గెలవడం జరిగింది. అంటే 3 రాష్ట్రాలలో ఇవాళ మళ్ళీ అధికారంలోకి బీజేపీ రావడం జరిగింది. ఇది ప్రజలు ఒక విశ్వాసం. భారతీయ జనతా పార్టీ అంటే దేశ రక్షణకు కానీ, రాష్ట్రాల అభివృద్ధికి కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకోవడం ద్వారా ఇలా పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా మేము అధికారంలోకి రావడం జరిగింది. ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆడ కొట్టడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ గుండాలు వారి ప్రాణాలు తీసినా కానీ సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఈ విజయం వారికి అంకితం చేయడం జరుగుతుంది. ఎంతో మంది కార్యకర్తలు బలిదానం చేసుకోవడం అంటే చంపడం జరిగింది తృణమూల్ కాంగ్రెస్ గుండా నాయకులు. ఇది ఇప్పుడు వారి అంకితం చేయడం జరుగుతుంది. అలాగే రానున్న
2028లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది.